హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. 2015లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయిన మూవీ మహేష్ బాబు శ్రీమంతుడు. 8 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ వార్తల్లో ఉంది. కారణం, ఈ మధ్య శ్రీమంతుడు కథ మీద కోర్టులో తీర్పు రావటం. ఈ సినిమాపై అప్పట్లో పుట్టిన వివాదం ఇప్పటికీ సద్దుమణగలేదు. స్వాతి మ్యాగజైన్లో శరత్ రాసిన కథనే కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమా తీశారని అప్పట్లోనే ఆ రచయిత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. నాంపల్లి కోర్టు కొరటాలపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించడం, ఆ తర్వాత కొరటాల హైకోర్టుకు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లడం, అక్కడ కూడా కొరటాల శివకు చుక్కెదురు అవడంతో ఇక ఈ కేసుని కోర్టు బయట తేల్చుకోవాల్సిన అవసరం ఏర్పడ్డాయి. ఇక ఏం చేసినా కోర్టులో కొరటాలకి ఊరట దక్కే ఛాన్స్ లేదు. మరి రచయిత శరత్ కు ఎంతో కొంత ఇచ్చి ఈ కేసు నుంచి బయటపడడమే కొరటాల ముందున్న ఏకైక మార్గం. అయితే అందుకు శరత్ ఒప్పుకోవడం లేదు. తనకు డబ్బులు వద్దని, క్రెడిట్ మాత్రం కావాలని ఆయన పట్టుబడుతుండడం విశేషం. అప్పట్లోనే రచయితల సంఘం ద్వారా కొరటాల శివ 15 లక్షల పరిహారం ఇవ్వటానికి సిద్ధమయ్యారని, కానీ తనకు డబ్బులు తీసుకోవటంలో ఎలాంటి ఆసక్తి లేదని, ఆ కథ తనదే అని ఒప్పుకుంటే చాలని శరత్ వాదిస్తున్నారు. కానీ కొరటాల మనసు అందుకు అంగీకరించడం లేదు. క్రెడిట్ ఇస్తే తనపై కాపీ ముద్ర పడుతుందని, తాను తప్పు చేసినట్లు అవుతుందన్నది కొరటాల ఫీలింగ్. డబ్బుల కోసం కాకుండా ఎప్పుడో వచ్చి వెళ్లిపోయిన సినిమా క్రెడిట్ కోసం ఓ రచయిత ఇంతలా కష్టపడుతున్నారంటే ఆశ్చర్యమే. మరి కొరటాల ఏం చేస్తారో చూడాలి. ఇప్పటికే ఎన్టీఆర్ లాంటి వారు ఆయనకు సపోర్ట్ గా ఉండి సలహాలిస్తున్నారట. ఎలాగైనా ఈ వివాదం నుండి కొరటాలని బయటపడేయాలని ఇండస్ట్రీలో కొంతమంది ట్రై చేస్తున్నారు.